హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ ప్యాన్ చూసారా? అప్పుడు నేను మీకు కడాయి చూపించాను కదా, మా మమ్మీ వాళ్ళు తీసుకొచ్చానని షాపింగ్ హాల్లో లాస్ట్ బ్లాగ్లో. సో అందులో అయితే మా మమ్మీ చక్కగా వైట్ రైస్ చికెన్ కర్రీ అయితే యమ్మీగా చేసేసింది. అండ్ మ్యాంగో సీజన్లో ఎంతమంది చక్కగా మ్యాంగోస్ తిన్నారండి. నేను సెకండ్ టైం తెప్పించుకున్నాను మ్యాంగోస్ తెప్పించుకున్నాను. అండ్ ఫస్ట్ టైం తీసుకొచ్చినాయి సీజన్ స్టార్టింగ్లో కదా, చాలా పుల్లగా ఉన్నాయి, తినలేకపోయాము. బట్ సెకండ్ టైం తీసుకొచ్చినాయి చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ చెట్టుకాయలు అనమాట ఈసారి మొత్తం. సో ఇట్ వాజ్ సో యమ్మీ అనమాట. అండ్ ఇది సండే వ్లాగ్. అండ్ సండే రోజు తెలిసిందే కదా, నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ ఆఫీస్ ఉంటుంది. సో ఏ పనులున్నా, ఏం పెండింగ్ టాస్క్లు ఉన్నా సరే మిగిలింది సాటర్డే సండే 2 డేస్ అనమాట. ఈ 2 డేస్లో కూడా ఒక్కరోజే మాకు ఏమన్నా పెండింగ్ యాక్షన్స్ ఉంటే చేసుకోవడానికి ఉంటుంది, లైక్ ఇంట్లో పనులు కానీ ఏమన్నా. సండే మొత్తం నెక్స్ట్ వీక్కి ప్రిపరేషన్కే అయిపోతాయి అన్నమాట మాకు. సో దట్స్ హౌ ఇట్ గోస్ ఫర్ అస్. ఆ రోజు ఏమైందంటే మేము ఇది ఏంటంటే షూ ర్యాక్ అనమాట. నేను చూపించానో లేదో నాకు గుర్తులేదు, బట్ చూపించకపోతే మాత్రం త్వరలోనే షేర్ చేస్తాను. మా మమ్మీ వాళ్ళు కొత్త షూ ర్యాక్ తీసుకున్నారనమాట. సో ఇది పాత షూ ర్యాక్, మా దగ్గర ఆల్రెడీ షూ ర్యాక్ ఉంది, బట్ 2 షూ ర్యాక్స్ ఉంటాయన్నమాట. దాని హైట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సరే అని చెప్పేసి ఇదైతే సేమ్ హైట్ అయిపోతుంది కదా అని చెప్పేసి రీప్లేస్ చేద్దాం, మా దగ్గర ఉన్నది ఎవరికన్నా ఇచ్చేద్దాం అన్నట్టు మేము షూ ర్యాక్ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకున్నాం. అండ్ ఇల్లు చాలా మెస్సీగా ఉందండి, ప్లీజ్ ఏమనుకోకండి. రీజన్ బీయింగ్ ఆ వీక్ అంతా చాలా హెక్టిక్గా ఉన్నాం. అండ్ అందుకని నేను ఇంకా ఇల్లంతా చెత్తగా ఉంది. క్లీనింగ్ కూడా స్టార్ట్ చేశాను అదే రోజు. అండ్ కమింగ్ టు టుడేస్ వ్లాగ్, టైటిల్కి నేను చెప్పేదానికి అసలు సంబంధం లేదు కదా, చెప్తాను. టైటిల్కి ఈ వీడియోకి సింక్ కూడా చేస్తాను. సో ఇది ఒక చిన్న రెసిపీ అండి, డీటాన్ చేసుకోవడానికి. యాక్చువల్లీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను కదా, బాగా ట్యాన్ అయిపోయింది ఫేస్. అందుకని నేనేం చేశానంటే కొంచెం రైస్ నానబెట్టుకుని దాంతో డీటాన్ ప్యాక్ లాగా చేస్తాను. ఆ రెసిపీ కూడా మీకు కూడా సపరేట్గా షేర్ చేస్తాను. ఈ పాలు చూసారా, ఈ పాలు నేను ఎప్పుడో తీసుకొచ్చాను, ఫ్రిడ్జ్లో పెట్టాను. పాడవలే అన్నట్టు ఫ్రిడ్జ్లో పెట్టేశాను, కాకపోతే నేను చూసుకోలేదన్నమాట. సో పాలంటూ విరిగిపోయేసరికి సర్లే ఎలాగో పాలు విరిగిపోయాయి కదా అని చెప్పేసి నేనంటూ దీంతో పన్నీర్ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. ఈ పన్నీర్ ఎగ్జాంపుల్తో మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు పాలు విరిగిపోయాయి కదా అని చెప్పేసి బాధపడుతూ ఉన్నా, లేకపోతే ఆ పాలని పక్కన పడేసినా సరే అదంతా వేస్ట్ అయిపోతుంది కదా. దానికి బదులు ఏదన్నా దాంతో ఆల్రెడీ పాడైపోయిన దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అన్న దాని మీద ఫోకస్ చేస్తే మనము పాజిటివ్గా ఆలోచించడానికి ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం చాలాసార్లు ఎలా ఉంటుందంటే మనము పాజిటివ్గానే ఉండడానికి ట్రై చేస్తాం, కానీ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ని పెంచడానికి అండ్ నెగిటివ్గా పుష్ చేసేలాగా మనం ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్లో మనము డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఆ ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్లో మనం ఏం నేర్చుకోవచ్చు, ఆ సిచ్యువేషన్ నుంచి మనం ఎలా బయటపడవచ్చు, ఆ ఉన్నదాన్ని మనం ఎలా బెటర్ చేయవచ్చు అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ పోతాయి. అట్ ద సేమ్ టైం మనం పాజిటివ్గా ఆలోచించి ఆ పాజిటివ్ అవుట్కమ్లోనే కాకుండా మనం చేసే పనుల్లో కూడా పాజిటివ్గా ఉంటామన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, బేసిక్గా పాలు పాడైపోయేసరికి యాక్చువల్లీ తప్పు నాదే. నేను పాలు చూసుకోలేదు, పెట్టలేదు, తప్పు మొత్తం నాదే, నేను కాదనట్లేదు. కాకపోతే ఇప్పుడు నేను ఏదో తప్పు చేశాను, నేను చేయడం వల్లే ఆ పాలు ఇరిగిపోయాయి అన్నట్టు అనుకుంటూ కూర్చుంటే నేను ఏం చేయలేను దానివల్ల. దాని బదులు ఓకే, తప్పు ఇప్పుడు జరిగింది, దీని నుంచి నేను ఎలా బయటకు రావచ్చు, దీన్ని నేను బెటర్ ఎలా చేయవచ్చు, లేకపోతే పాజిటివ్గా ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చు అన్న దాని మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే లైఫ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ మనం కూడా పీస్ఫుల్గా ఉంటాము. ఇది జస్ట్ ఒక పాలు ఎగ్జాంపుల్తో పాలు ఇరిగిపోయాయి కాబట్టి దాన్ని జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకున్నాను. కాకపోతే నేను రెగ్యులర్గా చూసింది ఏంటంటే, మనుషుల్లో టూ ఉంటాయండి. ఒకటి నెగిటివ్ థాట్స్, ఒకటి నెగిటివ్ థింకింగ్. నెగిటివ్ థాట్స్ అనేవి చాలామందికి వస్తాయి. నెగిటివ్ థాట్స్ అనేవి డైలీ బేసిస్లో ఏదో ఒక చిన్నది పెద్దది ఏదో ఒకటి ఉంటుంది అనమాట. అన్ని నెగిటివ్ థాట్స్ మంచివి అనడానికి లేదు, అన్ని నెగిటివ్ థాట్స్ బ్యాడ్ అనడానికి కూడా లేదు. కానీ మనకు వచ్చే నెగిటివ్ థాట్స్లో
ఏది పాజిటివ్, ఏది నెగెటివ్, ఏది మనం యూజ్ చేసుకోవచ్చు మన డైలీ లైఫ్‌లో, ఏది పక్కన పెట్టొచ్చు అన్న రియలైజేషన్ అనేది, అన్న మెచ్యూరిటీ లెవెల్స్ అనేది మనకుంటే లైఫ్ చాలా పీస్‌ఫుల్‌గా జరిగిద్దండి. అండ్ నెగెటివ్ థింకింగ్ అంటారా, ప్రతిదానికి నెగెటివ్‌గా థింక్ చేస్తూ, నెగెటివ్‌గా ఆలోచిస్తూ అది మన బ్రెయిన్ మీదే కాదు, మన థాట్స్ మీదే కాదు, మన బాడీ మీద కూడా ఎఫెక్ట్ చూపిచ్చిద్ది. మన ఓవరాల్ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ చూపిచ్చిద్దనమాట. సో, అది నేను మీతో చెప్దాం అనుకున్నాను ఈరోజు. ఇది నేనేదో పెద్ద ఎక్స్‌పర్ట్ చెప్తున్నానని కాదు. ఈ వీడియో వల్ల ఎవరికన్నా ఒక్కరికన్నా యూజ్ అయితే ఐ వుడ్ బీ మోర్ దెన్ హ్యాపీ అనమాట. ఇఫ్ నాట్ జస్ట్ అలా ఎంజాయ్ చేసేయండి వీడియోని. అండ్ నేను ఆ పాలు ఇరిగిపోయాయి కదా! ఆ పాలతో నేను ఏం చేశానంటే బేసిక్‌గా ఒక చీజ్ కేక్ చేశాననమాట. నేను ఇన్‌స్టాలో చూసి ఆ చీజ్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను. ఆ రెసిపీ అయితే సెపరేట్‌గా మీకు షేర్ చేస్తాను. వెరీ ఈజీ, వెరీ క్విక్ అనమాట. అండ్ ఆ రెసిపీ కూడా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేశాను నేను. యాక్చువల్లీ ఇంతకుముందు కూడా 2 ఇయర్స్ బ్యాక్ అలా చేశాను. కాకపోతే మధ్యలో అసలు టచ్చే చేయలేదనమాట. తర్వాత ఇప్పుడే చేశాను. అండ్ చూసారా, ఇరిగిపోయిన పాలు, ఇంకా ఇది వేస్ట్ డస్ట్‌బిన్‌లోకి వెళ్ళిద్ది అనుకున్న పాలతో కూడా మనము మంచి యమ్మీ టేస్టీ డెజర్ట్ అందరూ ఎంజాయ్ చేసేలాగా చేసుకున్నాము. సో, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హౌ యూ లుక్ ఎట్ యువర్ లైఫ్ ఆర్ లుక్ ఎట్ థింగ్స్ ఆర్ సిచ్యువేషన్స్ అనే అది అనమాట అండి సంగతి. సో, నేనైతే ఆ రోజు అలా చేశాను. అండ్ ఈ రెసిపీస్ కూడా నేను సెపరేట్‌గా షేర్ చేస్తాను. కావాలంటే కమెంట్ సెక్షన్‌లో అయితే మీరు కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. If you're watching this video for the first time, myself Saujanya, and I do lot of parenting, lifestyle and fashion vlogs andi. So if you're into fashion, if you're into parenting and lifestyle, please don't forget to check out my other videos and subscribe to my channel. ఇంతటితో ఈ రోజుటి ఫ్రీ అడ్వైజెస్తో ఈ వీడియోనైతే ఇప్పుడుతో స్టాప్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. అండ్ బై ద వే, మీరేమన్నా సమ్మర్ రెసిపీస్ చేశారా, లేకపోతే సమ్మర్ మ్యాంగో డిలైట్స్ ఏమైనా చేస్తే మాత్రం పక్కా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఐ వుడ్ లవ్ టు ట్రై. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు చాలా మ్యాంగోస్ ఉన్నాయి. అండ్ నేను ఏమైనా రెసిపీస్ నేమ్స్ పోస్ట్ చేస్తే ట్రై చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.